ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. కానీ వాస్తవానికి ఈ అహంభావము అనేటువంటిది లేనిదే అయినప్పటికీ కూడా అజ్ఞానము యొక్క కారణము చేతనే ఇది కల్పించబడుతుంది. ఎప్పుడైతే అజ్ఞానము చేత కల్పించబడిన అహంభావము స్థితి కలిగినదే అవుతూ ఉన్నది. ఎలాగంటే దీపం చేతిలో ఉన్నటువంటి వానికి చీకటి కనబడినట్లుగానే విచారించి చూసినట్లయితే అజ్ఞానము జ్ఞానికి ఎప్పటికీ కూడా కనబడదు కదా. ఆ అజ్ఞానము జ్ఞానికి ఎప్పటికీ కూడా లభించదు. కాబట్టి అది వాస్తవంగా లేనిదే అవుతూ ఉన్నది కదా. ఏ రీతిగా విచారించబడుతూ ఉంటుందో ఆ రీతిగానే ఆ యొక్క విచార క్రమాన్ని అనుసరించే ఈ అజ్ఞానము అనేటువంటిది నశించిపోతూ ఉంటుంది. అంటే బుద్ధి యొక్క భ్రమ చేత రాత్రి దేహము లేనటువంటి పిశాచం కనబడినట్లుగానే మూలము నుండి కూడా అవిద్య ఉండునంత వరకు కూడా ఈ కార్యరూపమైన అజ్ఞానము ఎల్లవేళలా ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఎలాగంటే రెండవ చంద్రుడు ఉన్నప్పుడే కదా రెండవ కుందేలు కనబడేది. అలాగనే సృష్టి అనే కార్యము అవిద్య ఉన్నప్పుడు మాత్రమే కారణరూపమైనటువంటి మూలము నుండి కూడా అవిద్య అనేది సంభవిస్తుంది. కానీ లేకపోతే ఎక్కడనూ కూడా అవిద్య అనేది సంభవించదు కదా. ఎలాగంటే అజ్ఞాని చేత కల్పించబడినటువంటి ఈ సృష్టి అసలు ఉత్పన్నమే కాలేదు. అందువలన వాస్తవానికి అది లేనిదే. ఎలాగంటే ఆకాశ వృక్షములాగానే శూన్యములో వృక్షం ఉంటుందా? ఉండదు. కారణము యొక్క అభావము చేత దానికి కారణమే లేదు. అందుకే ఆ భావమే లేని కారణము చేత ఇది పూర్వమే ఎటువంటి ఉత్పన్నము కాకుండా ఉన్నది. అది సృష్టికి పూర్వం ఎలా ఉన్నది అంటే నిర్వికారమై ఉన్నది. ఏ ఆకారము లేకుండా ఆకారరహితమై ఉన్నటువంటిది చిదాకాశముతో నిండిపోయి ఉండగా ఇంకా ఈ పంచభూతాలు ప్రాప్తించడానికి ఈ పంచభూతాల నుండి ప్రాప్తించేటువంటి కారణమేమైనా ఉన్నదా? లేదు. మనస్సుతో కూడినటువంటి పంచేంద్రియాల యొక్క విషయమైనటువంటి సాకారముకు అంటే జగత్తు అనేది మనకు ఆకార రూపంలో కనబడుతూ ఉంది. మనస్సుతో కూడిన పంచేంద్రియాలకు అతీతమైన నిరాకారమైన బ్రహ్మము కారణము ఎలా కాగలుగుతుంది? ఈ జగత్తుకి కాదు కదా. బీజము అనే కారణము నుండి అంకురము అనేటువంటి కార్యము కదా ఉత్పన్నమవుతూ ఉన్నది. ఎక్కడ బీజమే లేదో, ఎక్కడ విత్తనమే లేదో అక్కడ నుండి అంకురము అంటే మొలక అనేది ఎలా ఉండగలుగుతుంది? కారణము లేకుండా కార్యము ఎన్నడూ కూడా ఉండజాలదు. ఆకాశమందు ఎప్పుడు మరి ఆకాశమందు ఎవడైనా ఎప్పుడైనా ఏ యొక్క వృక్షాన్నైనా ప్రత్యక్షంగా చూశాడా? చూస్తే ఇంకా ఏం పొందాడు అంటే సంకల్పేనాంబరే యద్వదృశ్యతే విటపాదికం న సంకల్పస్తదా భూత న తత్రాస్తి పదార్థత. సంకల్పము చేత ఆకాశమున వృక్షాలు మొదలైనవి కనిపించినట్లుగానే దేని వలన కనిపించినాయి? కేవలం సంకల్పించినప్పుడు మాత్రమే శూన్యములో వృక్షాలు కనిపించినట్లుగానే ఈ జగత్తు కూడా కేవలం సంకల్పంతో నిండి ఉన్నదే. కానీ ఇక్కడ ఎటువంటి పదార్థత్వము కూడా లేదు అని చెబుతూ ఏ విధంగా అంటే సంకల్పము చేత మాత్రమే శూన్యమునందు వృక్షాదులు కనిపించినట్లుగానే ఈ జగత్తు కూడా మొత్తం
మొత్తము సంకల్పంతో నిండిపోయినదే కానీ ఇక్కడ ఎటువంటి పదార్థత్వము కూడా లేదు అని చెబుతూ సృష్టి అందే ఏ విధంగా సృష్టికి ప్రారంభమునందే నిష్కటంకమైనటువంటి బ్రహ్మాండము యొక్క స్థితి అనుభూతం అవుతూ ఉన్నది. అలాగా ఏ ఆటంకము లేనటువంటిది సృష్టికి పూర్వమే బ్రహ్మాండం యొక్క స్థితి అనుభూతం అవుతూ ఉన్నదో అది ఆకాశ వృక్షములాగానే శూన్య రూపమే అవుతూ ఉన్నది కదా. ఎలాగంటే సృష్టి యొక్క విషమత్వం లేనటువంటి వాడు చిదాకాశ స్వరూపుడు చైతన్యంతో నిండిపోయినవాడు అయిన ఈశ్వరుడు స్వభావముగానే తన యందు సృష్టి రూపంగా భాసిస్తూ కనబడుతూ ఉన్నాడు. ఎలాగంటే ఎటువంటి సృష్టి స్థితి లయాలు మొదలైనటువంటి వైషమ్యాలు లేనటువంటి వాడు. ఏ పరమాత్మతత్వం చిదాకాశ స్వరూపుడు చైతన్యమయుడు చైతన్యముతో నిండిపోయినవాడు అయిన ఈశ్వరుడు స్వాభావికంగానే తనయందు తానే సృష్టి రూపంలో కనబడుతూ ఉన్నాడు. స్వప్నసర్గోత్ర దృష్టాంతః ప్రత్యహం యోనుభూయతే స్వయం సంవేదనే స్వప్నే స్ఫురత్యత్ త్రిపురాకృతి. ప్రతి దినము కూడా స్వప్నమునందు అనుభూతమైనటువంటి సృష్టియే ఇక్కడ దృష్టాంతము. ఎలాగంటే ప్రతిరోజు కూడా మనం కళను అనుభవిస్తున్నాం. కళలో అనుభవం మెలకులోకి వచ్చాక ఎలా అబద్ధమవుతుందో అలాగే ఈ యొక్క అంటే ప్రతిరోజు కూడా స్వప్నమునందు అనుభూతమయ్యేటువంటి సృష్టి ఏ విధంగా ఉంటుందో అదే ఇక్కడ దృష్టాంతం. ఎలాగా అంటే మనం పడుకునేది ఒక్కరమే. ఆ వక్రం పడుకున్నప్పుడు దానిలో అనేక రకాలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ ఉత్పన్నమైనది ఎక్కడి నుండి వచ్చింది? నీ యొక్క చైతన్యమే అనేక రూపాలుగా వచ్చింది. నదులుగా, తటాలుగా, పర్వతాలుగా, మనుషులుగా, శత్రువులుగా, మిత్రులుగా, వస్తువులుగా, పదార్థాలుగా అనేక రకాలుగా వచ్చింది. నీకెప్పుడైతే మెలకువ వచ్చిందో అది మొత్తం లేకుండా పోయింది. ఇదే కదా మరి దృష్టాంతం అనేటువంటిది. స్వప్నమందు చైతన్యమే స్వయముగా ఆ యొక్క కళను అనుభవించే సమయంలో ఆ ఏ చైతన్యమైతే నీ యందు ఉన్నదో, ఏ శుద్ధ విశుద్ధ చైతన్యం నీ యందు ఉన్నదో ఆ చైతన్యమే స్వయంగా పర్వతాలులాగా, నగరాలులాగా, ఇంకా మొదలైనటువంటి ఆకారాలుగా కూడా కనబడుతూ ఉన్నది కదా అని చెబుతూ, అంటే ప్రతి దినము కూడా స్వప్నమందు కనబడేటువంటి సృష్టి మనకి స్వప్నమునందు అనుభూతమవుతుంది సృష్టి. అదే ఇక్కడ దృష్టాంతం. ఏంటంటే స్వప్నమందు చైతన్యమే తనయందు తానే అంటే స్వయంగా పర్వతాలుగా, నగరాలుగా మొదలైనటువంటి ఆకారాలతో కనబడుతూ ఉన్నది కదా అని చెబుతూ స్వప్నమందు చైతన్యం యొక్క స్వభావమున సృష్టి ఉన్నట్లుగా మరి కనబడుతుంది కదా. అంటే మనం స్వప్నం అనుభవిస్తున్నాం. ఆ స్వప్నమునందు మనమే ఉంటున్నాం, మనం ఒక్కరమే పడుకుంటున్నాం, మనకు మాత్రమే కల వస్తుంది. ఆ కలలో మరి సృష్టి మొత్తం ఉన్నట్లు, ఏయో పర్వతాలు ఎక్కడో తిరుగాడినట్లు, ఎవరితో కలహించినట్లు, ఎవరితో ఆనందాన్ని పొందినట్లు ఇటువంటిదంతా కూడా అనుభవిస్తూ ఉంటాం. అదేంటి? చైతన్యం యొక్క స్వభావమున స్వాభావికమైనటువంటి సృష్టి ఉన్నట్లు భాషించు విధంగానే, అంటే మనకి కలలో అక్కడొక సృష్టి ఉన్నట్లుగానే కనబడుతుంది కదా. అలాగనే ఈ సృష్టి ఆది యందు ఈ సృష్టికి ప్రారంభమునందు కూడా ఏమున్నది అంటే చిదాకాశమున ఈ సృష్టి వాస్తవంగా లేనప్పటికీ కూడా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఏ విధంగా? నిద్రపోకముందు మనకి ఎటువంటి కళానుభవం లేదు. కలగనేటప్పుడు మాత్రమే మనకు అనేక రకాలైన చిత్ర విచిత్రమైన పదార్థాలన్నీ కూడా తెలిసినవి తెలియనివి అనేకాలు వచ్చి మనం వాటితో అనుభవిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే సృష్టికి పూర్వం ఏమీ లేదు, కేవలం చిదాకాశమే ఉంది. అయితే ఈ చిదాకాశమునందు ఈ సృష్టి వాస్తవంగా ఉన్నదా అంటే లేదు. కళలో అనుభవించలేదా? అనుభవించాం. అది మరి కళక ముందు అదే అనుభవం లేదు, కళ తర్వాత అదే అనుభవం లేదు.
అలాగనే ఈ చిదాకాశమునందు ఈ సృష్టి వాస్తవానికి లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నది. ఈ జగత్తు యావత్తు దృశ్యం యావత్తు లేకపోయినా ఉన్నట్లుగానే కనబడుతూ ఉంది. ఎలా కనబడుతుంది, ఎలా లేదు అంటే ఇప్పుడు మెలకువలోకి వచ్చినాక స్వప్నానుభవం, స్వప్నంలో కనబడిన పదార్థాలన్నీ లేనట్లుగానే ఈ యొక్క జ్ఞాన యొక్క అనుసరణలో ఈ దృశ్యమాన జగత్తు అంత అసత్యమే అని చెబుతూ, అంటే లేకపోయినా కనబడుతుంది. కలలో వస్తువు లేకపోయినా ఉన్నట్లు ఎలా కనపడిందో ఈ జగత్ సంబంధమైన వస్తువు లేకపోయినా ఉన్నట్లుగా కనబడుతుంది. అంటే అది లేదు అనేటువంటిది వాస్తవంగా లేనిదే అయినా ఉన్నట్లు కనబడుతుంది. అంటే దానికి అనుభవ సిద్ధి కావాలి అంటే నువ్వు జ్ఞానం యొక్క అనుసరణ ద్వారా జ్ఞానయుక్తుడు అయ్యుండు. అప్పుడు నీకు కళానుభవం మెలకువలో ఎలా తెలిసిందో ఈ మెలకువలో జాగ్రత్తలో ఉన్నటువంటి విషయం నీవు జ్ఞాని అయినప్పుడు నీకు అది అసత్యం కాదు వస్తుంది అని చెబుతూ, అయితే సృష్టికి పూర్వమే ఎలా ఉన్నది, విషయ జ్ఞానరహితమై ఎటువంటి విషయాలు దానికి సంబంధించిన తెలుగులు ఇవేవీ లేకుండా ఉన్నది. మరి ఏమై ఉన్నది, శుద్ధమై ఉన్నది, అసలు పుట్టనిదియే అయ్యున్నది, శాశ్వతమై ఉన్నది. అంటే దానికి ప్రారంభం లేదు కాబట్టి అది అనాది అయి ఉన్నది. ఎందుకు, దానికి ఆది తెలియదు. మరి దానికి అంతం లేదు కాబట్టి అనంతమై ఉన్నది. అటువంటి అంటే విషయ జ్ఞానరహితమై శుద్ధమై పుట్టనిది అయి అవ్యయమై అనాది అయి అనంతమైనటువంటి ఆత్మతత్వము ఏదైతే కనబడుతూ ఉన్నదో అదే ఇప్పుడు మన ఈ సృష్టి రూపంలో కూడా స్థితిని పొంది ఉన్నది. నేహ సర్గోస్తి నైవాయం పృథివ్యాది గణలోలక సర్వం శాంతమనాలంభం బ్రహ్మైవ బ్రహ్మణి స్థితం. ఇక్కడ వాస్తవానికి విచారించి చూచినప్పుడు మాత్రమే సృష్టి కానీ ఈ యొక్క పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి గోళాలు కానీ ఏమీ లేవు. అంత ఏమై ఉన్నది అంటే శాంతమై ఉన్నది. నిరాలంబమైనటువంటి ఏ ఆలంబన లేనటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమే బ్రహ్మమునందు స్థితి కలిగి ఉన్నది అని చెబుతూ, వాస్తవానికి విచారించి చూస్తే సృష్టి లేదు, ఈ పృథివీ మొదలైనటువంటి పంచభూత గోళాలు కానీ ఏమీ లేవు. ఏమై ఉన్నది, అంతా శాంతమై నిరాలంబమైనటువంటి బ్రహ్మమే బ్రహ్మమునందు స్థితి కలిగి ఉన్నది అని చెబుతూ, సర్వశక్తివంతమైనటువంటి ఆ బ్రహ్మము ఎట్లెట్లు స్ఫురిస్తూ ఉంటుందో అంటే సర్వానికంటే కూడా అదే శక్తివంతము. ఏది కనబడినా, ఏది లీనమైనా, ఏది ఉన్నట్లు కొనసాగుతూ ఉన్న సర్వేక సమస్తము కూడా బ్రహ్మమే. అందుకే అది సర్వశక్తివంతము. ఎన్ని పదార్థాలు ఉన్నాయో వాటి యొక్క శక్తి బ్రహ్మము యొక్క శక్తి. ఆ సర్వశక్తివంతమగు ఆ బ్రహ్మము ఎట్లెట్లు కనబడుతూ ఉన్నదో అట్లట్లుగానే ఎలా కనబడుతుందో అలాగే తన యొక్క శుద్ధ రూపాన్ని వదిలిపెట్టకుండానే అది సృష్టి, స్థితి, లయాలు, రూపాలుగా ఆగుతూ ఉంటుంది. కానీ మరి అదైనప్పుడు తన యొక్క ఆ యొక్క అచలమైనటువంటి శాశ్వతమైన పరిపూర్ణమైన తత్వాన్ని వదులుతుందా? వదలదు. వదలకుండానే తన శుద్ధ రూపాన్ని ఎప్పటికీ వదలదు. అది వదలకపోయినా అదే సృష్టి, స్థితి, లయ రూపాలలో అది కనబడుతూనే ఉంటుంది, ఆ రూపాలుగా ఆగుతూనే ఉంటుంది. స్వప్న నగరం ఏ విధంగా జీవునికి చిన్మాత్రం యొక్క విలాసమగుతుందో, ఎలాగా స్వప్న నగరము అంటే ఇప్పుడు జీవుడే కదా స్వప్నాన్ని అనుభవించేది. ఆ స్వప్నంలో అనుభవించేటప్పుడు ఆ స్వప్నం యొక్క అనుభవం చిన్మాత్రం యొక్క ఆ చైతన్యం యొక్క విలాసమే అయ్యింది కదా. ఎందుకు, నీ అందు ఉన్న చైతన్యమే నీ యొక్క కళానుభవంలో అనేక రూపాలు ధరించి నువ్వు అనుభవిస్తున్నట్లుగా అనిపించి లేకుండా చేస్తూ ఉన్నది. అది దేని యొక్క విలాసం? నీ యందు ఉన్నటువంటి చైతన్యం యొక్క చిన్మాత్రం యొక్క విలాసమే. కాబట్టి అలాగే ఈ సృష్టి యందు అంటే
ఈ జగత్తు కూడా చిన్మాత్రం యొక్క విలాసమే అవుతుంది, కానీ మరి ఒకటి కాదు. స్వచ్ఛే చిత్పరమాకాశే చిదాకాశోయ ఆస్థితః స్వభావ ఏవ సర్గో సావితి తేనైవ భావితః. నిర్మలమైనటువంటి ఆకాశమునందు నీలవర్ణం మొదలైన విచిత్రాలు కనబడినట్లుగానే, ఏ విధంగా నిర్మలమైనటువంటి ఆకాశమునందు, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నామని చెప్తాం. భూమి మీద ఆకాశం లేదా? ఉన్నది. ఆ ఆకాశము అంటే ఖాళీయే కదా. ఖాళీ లేకపోతే మనం ఎలా ఉండగలుగుతాం? ఉండలేం. నిలబడింది భూమి అందే, కానీ భూమి మీదే, కానీ ఉన్నది ఆకాశంలోనే. కాబట్టి ఈ యొక్క అంటే నిర్మలమైనటువంటి ఆకాశమునందు, ఆకాశంలో నీలవర్ణము అనేటువంటిది ఎలా కనపడుతుంది? విచిత్రంగా కనపడుతుంది. సుదూరంగా చూస్తే స్కై బ్లూ అని కూడా చెప్తూ ఉంటాం. మనం ఒక్కొక్క రంగును గురించి వర్ణించి తెలియజేయాలి అంటే స్కై బ్లూ కలర్ అని చెప్తాం. అంటే ఆకాశం యొక్క నీల రంగు అని చెప్తాం. ఆ ఆకాశానికి నీలం రంగు ఎవరు వేశారు? అసలు వేశారా? అసలు నీలం రంగు ఉన్నదా? లేకపోయినా కూడా ఉన్నట్లుగా నీలం రంగుతో సుదూరంగా కనబడడం ఆకాశం యొక్క ఖాళీ యొక్క నైజ గుణం. అలాగనే ఎట్లా నిర్మలమైనటువంటి ఏ మాలిన్యము, ఏ ధూళి, ఏ రవము, ఏ వాయువు చేత కూడా అంటబడినటువంటి ఆ మాలిన్యరహితమైన ఆకాశమునందు నీలవర్ణము అంటే ఆ యొక్క నీలిమి రంగు మరి ఎవ్వరూ వేయలేరు, వేయడం సాధ్యం కాదు. శూన్యానికి ఎవరు రంగు వేస్తారు? ఎవరు వేయలేరు. వేయలేదు కదా అని అది నీలం రంగులో కనబడటం లేదా? ప్రతి ఒక్కరం దాన్ని చూస్తూనే ఉన్నాం. అలాగే అటువంటిది కనబడినట్లుగానే శుద్ధమైన చిదాకాశమున, ఏ యొక్క చిదాకాశము శుద్ధమై ఉన్నదో ఆ శుద్ధ చిదాకాశమునందు దాని యొక్క స్వభావమే ఆ చైతన్యం యొక్క భావన చేత సృష్టి రూపంలో కనబడుతూ ఉన్నది. ఆకాశానికి నీలం రంగు లేకపోయినా నీలంగా ఎట్లా కనబడుతూ ఉన్నదో, అలాగే శుద్ధమైన చిదాకాశమునందు దాని యొక్క స్వభావమే ఆ చైతన్యం యొక్క భావన చేతనే ఈ సృష్టి రూపంలో జగత్తు అనేది కనబడుతూ ఉన్నది. సృష్టి అయినట్లు, పోతూ ఉన్నట్లు, వస్తూ ఉన్నట్లు, ఇవన్నీ కూడా రాకపోకలు కలిగినటువంటి సంసార భ్రమల మొత్తం కూడా లేకపోయినా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అంటే భావ్య భావక భావాది భూమీనాం భావనం భృశం సర్వం చిన్న భయే వాచ్యామాత్మనాత్మనే సంస్థితం. భావ్యము, భావకము, భావము అంటే ఇప్పుడు ద్రష్ట దృక్కు దర్శనము అన్నట్లుగానే, దృశ్యము దృక్కు దర్శనము అన్నట్లుగానే ఏ భావ్యము, భావకము, భావము ఏది భావించాము, దేనిని భావించాము, దేని చేత భావింపబడ్డాము, ఈ విధంగా భావ్యము, భావకము, భావము మొదలైనటువంటి ఈ త్రిపుటీ రూపము యొక్క నిరంతరమైనటువంటి ఉత్పత్తి మొదలైనది అంతా కూడా ఈ యొక్క నిర్మలమైనటువంటి చిదాకాశమే తన యందు తాను ఆ విధంగా స్థితి కలిగి ఉన్నదే అవుతూ ఉన్నది. ఈ విధంగానే చిదాకాశమునందు స్థితి కలిగి ఉండగా ఇంకా సృష్టి అనేది ఇంకెక్కడ ఉన్నది? అసలు అజ్ఞానము అనేది ఉన్నదా? సృష్టి లేకపోతే అవిద్య అనేది ఎక్కడ ఉన్నది? అజ్ఞానము అనేది ఇంకెక్కడ? అహంకారాదులు అని చెప్పుకుంటాం కదా, అహంకారాలు అనేవి ఉన్నవే. అంతా ఏమై ఉన్నది అంటే శాంతమై ఉన్నది. దానిని విచారించి చూస్తే చిద్ఘనమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నది అని చెబుతూ, అంటే ఇక్కడ చిదాకాశమునందు స్థితి కలిగి ఉన్నది అన్నప్పుడు ఇంకా సృష్టి లేదు, అవిద్య లేదు, అజ్ఞానం లేదు, అహంకారాదులు లేవు, ఏమీ లేకుండా అంత శాంతమై చిత్ స్వరూపమైన చిద్ఘనమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అదే అయ్యున్నది. కాబట్టి ఓ రామచంద్ర, ఈ ప్రకారంగానే అహంకారం యొక్క పూర్ణ శమనం గురించి నేను నీకు తెలియజేశాను. నీకు గనక ఎరుగబడిందనుకో, అలా నీవు దానిని ఎరిగావనుకో, ఈ అహంభావము అనేటువంటిది బాలుని చేత కల్పించినటువంటి భేతాళంలాగానే శమించిపోతూ ఉంటుంది అని చెబుతూ, ఈ రీతిగానే అహంభావము అనేటువంటి పిశాచాన్ని నేను
ఎప్పుడూ కూడా పూర్ణంగా తెలిసి ఉన్నాను. అప్పుడు అది ఇంకా నాకు ఉన్నప్పటికీ కూడా అది ఎలా ఉంటుంది అంటే శరత్కాల మేఘంలాగా నిష్ఫలమే అవుతుంది. ఇతర కాలంలో మేఘమైతే వర్షిస్తుంది, గర్జిస్తుంది. శరత్కాల మేఘమైతే వర్షించదు, గర్జించదు. కాబట్టి దాని యొక్క ఫలితం అనేది లేకుండా పోయినట్లుగానే నా దగ్గర అహంకారాదులు ఉన్నప్పటికీ కూడా అవి ఏమీ చేయవు. ఎరుగబడిన తర్వాత చిత్రమందరి అగ్ని ఏ విధంగా అంటే అహంకారాన్ని గురించి ఎరుగబడింది. అహంకారం యొక్క ఉనికి ఎరుగబడిన తర్వాత ఇంకేమైంది? చిత్రంలో వేయబడినటువంటి అగ్నిబొమ్మ, జ్వాజ్వల్యమానంగా అగ్నిబొమ్మని చిత్రంలో వేశారు. బాగా మండుతున్నట్టు కనబడుతుంది బొమ్మలో. కానీ ఆ బొమ్మ దహన క్రియలు యందు నిష్ఫలమవుతుంది కదా. ఎలాగంటే ఇప్పుడు అగ్ని బాగా మండుతూ ఉన్నట్లుగా ఒక బొమ్మ వేశారు. ఆ బొమ్మ ద్వారా మనం ఇంకేదైనా సరే కాల్చే ఆ అగ్ని చేత కాల్చడానికి, మండించడానికి, దాన్ని ప్రజ్వలింపజేయడానికి, దాని చేత క్రియలు జరుపుకోవడానికి అనేది ఆ బొమ్మలో వేయబడినటువంటి అగ్ని అనేది ఫలితాన్ని ఇస్తుందా? ఇవ్వదు. అలాగే ఎట్లా ఫలము లేకుండా నిష్ఫలమవుతుందో అలాగే అహంకారము లేనిదే అని తెలిసిన తర్వాత ఈ అహంభావము కానీ సృష్ట్యాదులు కానీ ఎటువంటి ప్రయోజనాన్ని కూర్చవు, మొత్తం నిష్ఫలత్వాన్నే పొంది ఉంటాయి. ఈ ప్రకారంగానే అహంకారాన్ని వదిలివేయటం నందు అంటే అహంకారం యొక్క త్యాగమందు అహంకారాన్ని వదిలివేయటం, లేని దాన్ని పట్టుకొని ఏం చేస్తాం? లేనిది లేనిదే కాబట్టి అహంకారం యొక్క త్యాగమందు రాగమందు అంటే వ్యవహారము జరిపేటప్పుడు కానీ ఈ విధంగా అంటే త్యాగము చేసిన దాని పట్ల అనురాగము కలిగి ఉన్న నాకు ఎప్పుడూ కూడా సమత్వమే కలిగి ఉన్నది. ఎలాగా అంటే సమాధిస్థుడనై ఉన్నాను. సమాధి యందు కూడా నేను అహంకారం యొక్క త్యాగము రాగము అనేటువంటి వ్యవహారము ఎప్పుడూ నేను సమస్థితిలోనే చూశాను. అలాగా నాకు ఎప్పుడైతే సమత్వం కలిగి ఉన్నదో అప్పుడు ఇంకా మేఘవాయువు కానీ అంటే మేఘాలలో ఉన్నటువంటి ఆ వాయువులు కానీ ఆ తపాదులు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ నేను ఒకవేళ ఆ తపస్సు చేస్తూ ఉన్నప్పటికీ లేదా తపస్సు నుండి విరమించినప్పటికీ కూడా ఆకాశంలాగానే ఎందుకు అహంభావం యొక్క ఉనికి లేనిదే అని నాకు తెలిసినప్పుడు అహంభావం యొక్క క్రియ అనేటువంటిది నా పైన మరి నిష్ఫలమే అవుతూ ఉంటుంది. ఎలాగంటే అప్పుడు నాకు ఎప్పుడైతే ఈ సమస్థితి కలిగిందో దానివల్ల ఈ మేఘవాయువు ఆ తపాదులు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఆకాశం సమముగా ఉండునట్లుగానే సృష్టి ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ నా యొక్క స్థితి కూడా సమంగా ఉన్నదే అయ్యింది. కాబట్టి ఓ రామ, నేను అహంభావమును చెంది ఉండలేదు, అహంభావము నాకు చెంది ఉండలేదు అనే నిశ్చయించాను. ఈ సమస్త ప్రపంచాన్ని కూడా చిదాకాశ ఘనంగానే తెలియ నీవు కూడా ఈ అహంభావము మొదలైన భ్రమ నా దృష్టి యందు ఏ విధంగా లేదో అలాగే తక్కిన జ్ఞానుల దృష్టి యందు కూడా లేనిదే అయ్యుంది. అంటే బొమ్మలో వేయబడిన అగ్ని యందు అగ్నిత్వము అంటే దహన శక్తి అనేది ఏ బుద్ధిమంతుని దృష్టి యందు ఉండగలదు? బొమ్మలో వేయబడినటువంటి అగ్ని చేత అగ్ని కార్యాలు నెరవేర్చుకోవచ్చు, దహన శక్తి కలిగించేటువంటి ఈ అగ్ని ఉపయోగపడుతుంది అనేటువంటిది ఏ బుద్ధిమంతుని దృష్టి ఎందైనా ఉంటుందా అంటే ఉండదు కదా. కాబట్టి నాహమస్మి నచాన్యోస్తి సర్వం నాస్తి నిశ్చయే ప్రకృత వ్యవహారస్త్వం శిలా మౌనామయో భవ. ఓ రామా, వాస్తవానికి నేను కానీ మరొకడు కానీ మరి ఏ సమస్త బ్రహ్మాండము కానీ లేవు అని నిశ్చయించి నీవు కూడా యథాప్రాప్తమైనటువంటి వ్యవహారాన్ని ఆచరిస్తూ శిలలాగానే రాయిలాగానే మౌనముగా ఉండు. రామా, వాస్తవంగా విచారించి చూసినప్పుడు నేను అంటే జీవుడు నేను లేను,
ఇతరుడు అన్నవాడు జీవుడేగా, వాడు లేడు. ఈ జీవ సమూహాలే కదా జగత్తు, జీవుడే లేకపోతే జగత్తు ఎక్కడుంది? ఈ జగత్తు లేదు అనే నిశ్చయం కలిగినట్లయితే శిలలాగానే మౌనంతో కూడుకొని యథాప్రాప్తమైనటువంటి కర్మలను మాత్రమే ఆచరించు అని చెబుతూ ఆకాశకోశ విశదాకృతిరేవ తిష్ట నిర్దేశవచ్చిరమపహ్నుతర సర్వభావ అధ్యాదితస్య కిల చిన్మయమేవ సర్వం నో దృశ్యమస్తి శివమేవమశేషమిత్తం. ఓ రాఘవ, చిరకాలము కూడా దృశ్యభావము అంతటినీ తొలగించు. శిలా మధ్య భాగంలాగానే రాతి మధ్య భాగం ఏ విధంగా ఉంటుందో, ఏది ఘనరూప స్థితిలో, అలాగే నువ్వు కూడా చిద్ఘన రూపుడువై ఉండు. ఆకాశములాగానే, ఆకాశం ఎలా ఉంటుంది? మాలిన్యరహితమై నిర్మలంగా ఉంటుంది. అలాగే నీవు కూడా నిర్మలమైన ఆకృతిని కలిగి నీ యొక్క స్వాత్మరూపమున స్థితిని కలిగి ఉండు. ఎలాగంటే సృష్టికాలమునందు, సృష్టికి పూర్వమునందు సమస్తము కూడా చిన్మయమైన శివరూపమైన బ్రహ్మమే అయి ఉన్నది, కానీ దృశ్య ప్రపంచము అనేటువంటిది ఏది కూడా కాదు కదా అనే చెబుతూ, రామ, నీవు సమస్త దృశ్య పదార్థాలను శాశ్వతంగా తొలగించివై శిలలాగానే ప్రజ్ఞాన ఘనుడివై, ఆకాశములాగానే నిర్మలాకారము అంటే ఆత్మస్వరూపాన్ని కలిగియుండు. ఇప్పుడు కానీ సృష్టికి పూర్వము కానీ సమస్తము కూడా చిన్మయమే అయ్యున్నది. జరిగినప్పుడు, జరగబోయేది, జరిగిపోయినది సర్వము కూడా, సమస్తము కూడా చిన్మయమే, పరమాత్మతో నిండిపోయి ఉన్నది. దృశ్యము అనేటువంటిది లేనే లేదు. ఇదంతా కూడా ఏమై ఉన్నది? శివరూపమైన, శివశబ్దము కళ్యాణకారకము, ఆ యొక్క మంగళస్వరూపమైనటువంటి ఆత్మయే అంటే పరబ్రహ్మయే అని చెబుతూ, జ్ఞాహంకారయోరత్ర విశేష ప్రతిపత్తయే జ్ఞానబాధిత దృశ్యస్య చిన్మాత్రత్వం సమర్థ్యతే. జ్ఞాని అజ్ఞానుల యొక్క అహంకారాన్ని గురించి విశేషమైన జ్ఞానం కోసం జ్ఞానము చేతనే బాధించబడినటువంటి దృశ్యం యొక్క చిన్మాత్రత్వాన్ని గురించి ఇక్కడ వర్ణించి మరీ తెలియజేశారు. అంతేకాదు, ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధంలో పాషాణోపాఖ్యానము అనే విదిత వేద్యాహంకార విచారము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు వివరించారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, అహోను వితతోదార విమల విపులాచల భవత భగవన్ భూత్యై భూయో దృష్టి హృదాహృత. ఆహా మహాత్మా, మరలా కూడా జ్ఞానం యొక్క ఐశ్వర్యము కోసమే తమరు మీ విశాలమై, గంభీరమై, నిర్మలమై, విపులమై, నిశ్చలమైనటువంటి ఆత్మదృష్టిని గురించి మీరు చెప్పి ఉన్నారు. సర్వదా సర్వదా సర్వం సర్వం సర్వత్ర సర్వదా సదిత్యేవ స్థితం సత్యం సమం సమనుభూతితః. ఓ మునీంద్ర, సర్వత్రా కూడా, సర్వ ప్రదేశాల యందు, సర్వదా సర్వకాల సర్వావస్థల యందు, సర్వ విధాలా కూడా సమస్తము సద్రూపమైనటువంటి బ్రహ్మమే అని తమరు సెలవిచ్చి ఉన్నారు. విచారము, అనుభవాల చేత కూడా సత్యమైనటువంటి అట్టి ఏకరసమాత్రమైనటువంటి చిన్మాత్రముగానే కనబడుతూ ఉన్నది అనే చెబుతూ, అంటే ఎల్లప్పుడూ కూడా ఇటువంటి అనుభవం ద్వారా చూచినట్లయితే సమస్తము సర్వత్రా సర్వ విధాల నిరంతరము సమమై, అంటే భేదము విషమత్వము అనేది రహితమై ఏకరసమాత్రమై సత్యమైనటువంటి సత్తే అంటే ఆత్మయే అయ్యున్నది, సద్రూపమైనటువంటి ఆత్మయే అయ్యున్నది అని చెబుతూ అడుగుతూ ఉన్నారు శ్రీరామచంద్రులు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీ